ట్రైలర్ తీసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని అనిపించింది. థ్యాంక్ యూ. మీ పేరు? సందీప్ సార్. సందీప్. నేను పర్లేదు, షేర్ చేయి, మనోళ్ళే. అదే సార్, నాకు క్వశ్చన్ వచ్చి లవ్ మౌలి అని అన్నారు కదా, అంటే మౌలి వెనక స్పెషల్ రీజన్ ఏంటి, అండ్ మౌలి అన్ని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? నైస్. ఇది నవదీప్ నన్ను ఒక రోజు అడిగాడు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు, వాట్ ఈజ్ మౌలి, వై మౌలి అని ఒక వాట్సాప్లో నాకు పెట్టాడు ఒకరోజు. తనకి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇన్ని రోజుల తర్వాత సంబడి ఆస్క్ మీ దట్ అగైన్, అసలు ఎందుకు వచ్చింది ఆ టైటిల్ అంటే, ఫండమెంటల్గా క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ అండి, పెయింటింగ్ వేస్తాం. మనం ఒకళ్ళకి ఎవరన్నా లెటర్ రాసినప్పుడు మనస్ఫూర్తిగా ఒక ఉత్తరమో ఒక లవ్ లెటరో లేకపోతే ఏదైనా చెప్పదలుచుకుందని రాసినప్పుడు ఒక హార్ట్ఫుల్గా మనం ఏం రాసినా లాస్ట్లో సంతకం పెడతాం, ప్రేమతో నేను సోయిన్సో అని, లవ్ సోయిన్సో సంతకం పెడతాం. ఆర్టిస్టులు వాళ్ళు ఆర్ట్ వేసి వాళ్ళు సైన్ పెడతారు, మామూలుగా వాళ్ళ పేరు ఏదో రాస్తారు. దిస్ ఆర్టిస్ట్ నెవర్ సైన్స్ ఆన్ హిస్ పెయింటింగ్స్. నా ఆర్ట్ ఎవడో చూడాల్సిన అవసరం లేదు, నేను నా కోసం నేను వేసుకుంటాననే జోన్లో ఉంటాడు. అలా ఉన్నోడు ప్రేమ అంటే ఏంటి, నేనంటే ఏంటి, నా లైఫ్ ఏంటి, అసలు ఏదో చాలా అతనికి ఏం తెలియాలో కథలో ఆ జర్నీ అంతా పడిన తర్వాత తనకు అర్థమైన దాని గురించి వేసిన ఒక చాలా పెద్ద పెయింటింగ్ మీద ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ అతను సంతకం చేస్తాడు, ప్రేమతో మౌలి అని. సో ద సిగ్నేచర్ ఆఫ్ దట్ ఆర్టిస్ట్ షుడ్ బి ద టైటిల్ అని అనుకున్నాం. మౌలి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, అది ఇట్స్ వన్ ఆఫ్ శివాస్ నేమ్. బ్యూటిఫుల్ గా కూర్చున్న టైంలో లవ్ లో ఉండి, అంటే ప్రేమతో కూర్చున్న శివుడిని మౌలి అంటారు. సో వెరీ వైల్డ్ శివ బీయింగ్ టేమ్డ్ బై లవ్ వాజ్ ఆల్సో రీజన్. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెడతాడు ఆ పేరు, సో ఒక యస్టర్ జనరేషన్ పేరు ఉండాలి, మోడర్న్ పేరు ఉండకూడదు, అవన్నీ ఆలోచించి లవ్ మౌలి. బట్ లవ్ మౌలి అనేది ఏంటి అంటే, ఇట్స్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆర్టిస్ట్, ప్రేమతో మౌలి.